పాషాని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. గౌస్ 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 పాషాని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. జై బీసీ జై బీసీ. 6 తారీఖు నాడు ఖమ్మం జిల్లాలో మైనర్ బాలిక రసిక బాలికపై మైనార్టీ ముస్లిం గౌస్ పాషా అత్యంత హేయమైన చర్యగా అమ్మాయిని మానసికంగా హింసించి అమ్మాయిని ఏ విధంగా చేయాలి ఆ విధంగా 12 ఏళ్ల బాలికను ఎట్లా అసలు రాక్షసులుగా ప్రవర్తించి అమ్మాయి జీవితానికి ఎతలాకుతలం చేసినటువంటి గౌస్ పాషా గారిని ఈరోజు బహిరంగంగా ఉరిదీయాల్సిన అవసరం ఉంది. వారు చేసినటువంటి సమాజం కూడా సభ్య సమాజం కూడా ఇలా అసలు హర్షిస్తలేదు. కేవలం 12 సంవత్సరాల బాలిక పైన అత్యాచారం గొడవగట్టిన గౌస్ పాషాను ఆయన కూడా మళ్ళీ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కొనసాగుతున్నటువంటి విచిత్రం. అంటే రాజకీయ ఎట్లా సాగని ఈరోజు అంటే ఎవరైతే మాట్లాడాలో వాళ్ళు మాట్లాడట్లేదు. అమ్మాయి కేవలం అమ్మాయి తల్లిదండ్రులు చిన్నటువంటి ఇస్త్రీ చేసుకుని బతికే వాళ్ళ మీద ఇంత అఘాయిత్యం చేసి ఒడిగట్టిన తర్వాత కూడా పోలీసులు మళ్ళీ కూడా బాధ్యతలను బెదిరిస్తా ఉన్న విచిత్రంగా చూడండి ఎట్లా ఉంది. అమ్మాయికి ఇప్పటికీ కాళ్ళు చచ్చిపడిపోయాయి, వెన్నుపు సిరిగిపోయింది, లేవలేని స్థితిలో ఉంది. 12 సంవత్సరాలు నిరుపేద కుటుంబం వాళ్ళది. అంత నిరుపేద కుటుంబాన్ని కేవలము చాచా చిన్నాయన మామని పిలుచుకుంటూ దగ్గరకు వచ్చి అమ్మాయిని ఇంత మార్మకం చేసినటువంటి వ్యక్తిని మనం ఎట్లా హర్షించాలి? ఇటువంటి వ్యక్తులు సభ్య సమాజం అసలు ఏ విధంగా మనం హర్షిస్తాము ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మిత్రులారా. సమాజంలో సభ్య సమాజం తలదించుకునే విధంగా పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇటువంటి నరరూప రాక్షసులు బహిరంగంగా కాల్చి చంపకపోతే ఆ పాపం మీకు కూడా తగులుతుంది. ఇప్పటికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు స్పందించి అమ్మాయికి మెరుగైన వైద్యం అందిస్తున్న సంతోషిస్తున్నాం ప్రభుత్వ పరంగా. కానీ ఇటువంటి దుర్మార్గుని గౌస్ పాషా లాంటి దుర్మార్గుని చంపకుండా మీరు వదిలిపెట్టే సమాజానికి ఎలాంటి సంకేతం పంపిస్తున్నారు? కేవలం హిందూ కుటుంబాల మీద టార్గెటా? హిందూ కుటుంబాలను అన్యాయం చేస్తే అమ్మాయిల మీద దాడులు చేస్తే మీరు ఖండించడానికి ప్రభుత్వానికి సిద్ధంగా లేదు. అదేవిధంగా కేటీఆర్ మొన్నటిదాకా బండి సంజయ్ కొడుకు మీద మాట్లాడినాడు కేటీఆర్ గారు, ఇంత అవానేకరంగా ఎందుకు మాట్లాడతలేడు? అదేవిధంగా కవిత మాట్లాడట్లేదు, ఈ బీసీ సంఘాల్లో అనేక మంది నాయకులు మాట్లాడట్లేదు. అదేవిధంగా ఎవరైతే హిందూ బాలిక మీద దౌర్జన్యం చేస్తే మాకు సంబంధం లేనటువంటి సోకాల్డ్ బీసీ నాయకులు ఎవరైతున్నారో లేదా అనేక ఉద్యమాల్లో పనిచేసే నాయకులు మేము ఒకటే చెప్తున్నాము, మీ వ్యక్తిగత అంశాలు పక్కన పెట్టి సమాజం కోసం పనిచేస్తే మీరు చేయండి, లేదా ప్రతి ఒక్కదాని మేము స్పందిస్తాము. మేము మంచి అలవాటు ఉన్నటువంటి మీ అందరూ కూడా మేము చూస్తా ఉన్నాం. ఈ 4 రోజుల నుంచి ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా ఎందుకు? పేద మహిళా బాలిక అది కేవలం 12 సంవత్సరాలు. ఇలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్షలు ఉండాలి? మేము ఒకటే కోరుతుంది, సమాజంలో పేదవాళ్ళు సమాజంలో బతకొద్దా, వాళ్ళ అమ్మాయిలు కుటుంబాలతో బాగుండకూడదా? ప్రభుత్వం లక్ష్యమైంది అసలు వాటిని కాల్చి చంపకుండా ఇంకా వాడిని మేపుతా ఉన్నారు. అదేవిధంగా పోలీసు కూడా బాధ్యతలు ఎవరైతే ఎవరైనా సాక్ష్యం చెప్తే సంగతి చెప్తామని చెప్పి ఈ సంకేతంగా బయటకు పంపే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళు కూడా మాతో మాట్లాడడానికి భయపడుతూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాము, యావత్ రజక సమాజంలో బీసీ సమాజం కూడా ఏకమైతే ఉంది ఈరోజు. అదేవిధంగా అన్ని సంఘాలు అన్ని సంస్థలు కూడా ఏకమైతే ఉన్నాయి. బీసీలపై హిందువులపై దాడులు జరిగితే కష్టంగా పరిగణిస్తామని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడైనా మేల్కొన్నాం. ఇలాంటి దాడులను ఖండించకపోతే సభ్య సమాజం అసలు హర్షించదు. కాబట్టి ఇటువంటి నాయకులు చేసినటువంటి తప్పులకు రాజకీయ పార్టీలు మోస్తున్న ఉదాహరణ చూస్తే మాకు బాధ కలుగుతుంది మిత్రులారా. సమాజంలో అందరూ ఒకటే అని భావిస్తున్నాం కదా, అన్ని రాజకీయ పార్టీ ఒకటి అంటున్నాం కదా, ఎవరు తప్పు చేసినా నిందిస్తామని చెప్పి మీరు మరి వాళ్ళు చేసి ఎందుకు మాట్లాడట్లేదు? ఎలా ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ముందుకు వచ్చి మాట్లాడట్లేదే, కేవలం ఆరిసలో చిన్న ప్రెస్ పెట్టి తప్పుకున్నారు. అట్లా అది కాదు కావాల్సింది. మా వారి శిక్ష కూడా మేము వాళ్ళకి ఖచ్చితంగా మేము శిక్షణ ఇస్తామని చెప్పి ఎందుకు బయట సంకేతం పంపలేకపోతే మేము అడుగుతున్నాం. అధిక సంఘాలుగా, బీసీ సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఈ సభ్య సమాజం కలిసి ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బండి భగీరథ్ పైన స్పందించిన ఈ పార్టీలు కానీ, ఈ నాయకులు కానీ, బీసీ నాయకులు కానీ, లోకల్ నాయకులు కానీ, సో ఒక చిన్నారికి జరిగిన అఘాయిత్యంపై ఎందుకు స్పందించలేదు? దాని మీద బీసీ సమాజం ఏం మాట్లాడతారు? ఖచ్చితంగా ఈరోజు ఆ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఘటనకు మొదటగా బీసీ సమాజం తరఫున, కుల సంఘాల తరఫున, ప్రజా సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకొరకంటే చట్టం అందరికీ ఒకేలాగా ఉండాలి తప్ప రాజకీయాలకు అతీతంగా ఈరోజు అక్కడ ఆ బాలికకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకొరకంటే సంఘటన జరిగి దాదాపు 6 రోజులుగా వస్తున్నా కూడా ఈ రోజు వరకు మామూలు సెక్షన్ల కింద అతను తీసుకొని కష్టాలు పెట్టుకున్నాడు తప్ప అతని కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న రీతిలో మాత్రం ఈరోజు పార్టీలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఏవి కూడా ముందుకు రావట్లేదు. ఆ కుటుంబానికి అండగా నిలిచిన సందర్భం మాత్రం కనిపిస్తలేదు. మీరు అడిగినట్లుగా ఈరోజు ఫోక్సో కేసు కింద ఏదైతే బండి సంజయ్ కుమార్ని ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినో ఇతనికి అంతకన్నా కఠినమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఇది తీసుకోవాలి, ఛాలెంజ్గా తీసుకోవాలి ప్రభుత్వం. ఎందుకొరకంటే అతను రాజకీయ కోణంలో చూసి
ఈరోజు దాదాపు తెలంగాణలో ఎన్నో ఫోక్సో కేసులు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. ఎన్నో కేసులు ఈరోజు దాని మీద ఎంక్వైరీ చేస్తే ఇంతకన్నా కఠినమైన చర్యలు తీసుకునే కేసులు చాలా ఉన్నాయి. కానీ రాజకీయ కోణంలో ఏ విధంగా అయితే బండి సంజయ్ కుమార్ గారిని ఈరోజు జైల్లో పెట్టిందో అంతకన్నా హీనమైన చర్యగా ఇది జరిగింది. కాబట్టి దానికన్నా 3 అంతలు రెట్లుగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన సందర్భం ఉంది. దాని మీద ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తూతు మంత్రంగా ఆ మంత్రులు ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈరోజు అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఆ పాపను పరామర్శించి వాళ్ళకు తోచిన సాయం చేసుకుంటూ పోతున్నారు తప్ప అతన్ని పట్ల ఎవరైతే ఇది మన అవమానకరంగా ఏదైతే దుశ్చర్యకు పాల్పడాడో దాని మీద మాత్రం తీవ్రంగా ఖండించిన సందర్భం లేదు. ఎందుకొరకంటే ఈరోజు రాజకీయాలు మొత్తం వీళ్ళ ఓటు బ్యాంకు కొరకు అతను ఏ సామాజిక వర్గమో ఆ సామాజిక వర్గాన్ని కొమ్ము కాసే విధంగా కనిపిస్తుంది. కాబట్టి మేము ఒకటే ఈరోజు ప్రజా సంఘాల తరఫున బీసీ సమాజం తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఎవరైతే బాధితుడు వాడు ఈ అహంకారానికి అంటే ఈ దుశ్చర్యకు పాల్పడాడో ఇంకొకరు దుశ్చర్యకు పాల్పడాలంటే భయపడే విధంగా ఈరోజు అతని మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇంతకుముందు అన్నట్లుగా అతనికి ఇమ్మీడియట్ గా, ఎందుకంటే మళ్ళీ వాడిని మోయనికి కూడా మళ్ళీ ప్రభుత్వం ఖర్చులు పెడుతుంది. కాబట్టి ఈరోజు ఇమ్మీడియట్ గా, ఎందుకంటే సాక్ష్యాలన్నీ సీసీ కెమెరాలు ఈ రోజు ఉంటాయి. ఈ సమాజంలో అంటే ఇంత డెవలప్ అయిన ఈ సమాజంలో సీసీ కెమెరాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా అతను తీసి కఠినమైన చర్యలు తీసుకొని అతని సభ్య సమాజం ఈ రోజు ఏ విధంగా తలదించుకునే విధంగా వాడు చేసిండో ఇంకొకసారి భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి సాహసానికి అంటే ఇటువంటి చర్యలకు చేయాలంటే భయపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. సమాజంలో ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూడండి, తప్పు చేసిన వానికి శిక్ష పడుతుంది అన్న నమ్మకమే భయమే లేదు. దానికి ఉదాహరణలే మన గతంలో జరుగుతున్న అన్ని చర్యలు. నిన్న ఖమ్మంలో జరిగిన ఘటన, చిన్నారి పైన జరిగిన ఘటన, ఒక రజకులకు చెందిన అమాయకురాలైన 12 ఏళ్ల అమ్మాయి మీద జరిగిన ఆ సంఘటన మీద ఇంతవరకు శిక్షార్హమైన చర్యలు ఎందుకు చేయడం లేదు ప్రభుత్వం ఎవరికి కొమ్ము కాస్తుంది? ఈ అమలమైన కొన్ని బీసీ సంఘాలు ఉన్నాయి. ఎప్పుడు అధికారం ఉంటే దానికి కొమ్ము కాసే కొన్ని బీసీ సంఘాలు ఉన్నాయి. కొందరు బీసీ నాయకులు ఉన్నారు, అమలమైన బీసీ నాయకులు. వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడరు. ఎప్పుడు మాట్లాడుతారు అంటే వీళ్ళకి లాభం కలిగేటప్పుడు మాట్లాడతారు. అంటే బీసీలను ఈ ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రభుత్వంలో అని గత ప్రభుత్వం బయట తిరగనియరా, అంటే మమ్మల్ని బతకనియరా, మా పిల్లల్ని బతకనియరా? ఇదేం చర్యలు ఇవి? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధికార పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి, ఖండించాలి. ఆ తీవ్రత అనేది సమాజానికి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎవరు బయటకు వస్తలేరు. ఏమనంటే గవర్నమెంట్ ఏమంటది, మేము చికిత్స చేయడానికి డబ్బులు ఇస్తున్నాము, ఆరోగ్యశ్రీ కింద చేస్తామని అంటది. కానీ జరిగే తప్పును శిక్ష ఎవరు అనుభవిస్తున్న ఆ అమ్మాయి అనుభవిస్తుంది. స్పైన్ మొత్తం దెబ్బతిన్నది అమ్మాయిది, నడవలేని పొజిషన్ లో ఉంది. దేవుని దయ వల్ల ఓన్లీ బతుకున్నది అంతే. అంటే ఇటువంటి చర్యలు జరిగితే కూడా నేరస్తులు ఏమనుకుంటున్నారు అంటే మాకు శిక్ష పడదు, ఒక 2 నెలలు 3 నెలల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ బయట తిరుగుతామని అనుకుంటున్నారు. దీనికి కరెక్ట్ గా శిక్ష పడే భయం కలిగించాలంటే పోలీసు వ్యవస్థ కరెక్ట్ గా పనిచేయాలి. ప్రభుత్వము వాళ్ళ వెనుక ఉండి నడిపించాలి. ప్రభుత్వం నుంచి వాళ్ళకు తీవ్రమైన ఆదేశాలు రావాలి. వస్తేనే కానీ ఇవి తగ్గుతాయి. బీసీ పిల్లలే మీకు ఎట్లా ఉందంటే సమాజంలో బీసీ పిల్లలే మీకు ఈజీగా దొరుకుతున్నారు అనమాట. అంటే ఇంతకుముందు మనం ఒకటి గమనించినాం, శంషాబాద్ దగ్గర ఓ చర్య జరిగితే ప్రతి చర్య 2 రోజులలో కనబడింది. ఈడ మాత్రం ఏం జరగదు, తీసుకుపోయి దాపెడతారు అనమాట. నేరస్తులకు ఇప్పుడు ఏమైందంటే జైల్లో ఉండడం సెక్యూరిటీ అయిపోయింది వాళ్ళ. అంటే తప్పు చేసి పోయి జైల్లో కాకుండా అయిపోయినమాట, ఇంకేం లేదు మాకు, బయటకు వచ్చేంతవరకు అన్ని మర్చిపోతారు అనే కాడికి వచ్చి. కాబట్టి బీసీ జేఏసీ రైట్స్ పాలమూరు నుంచి నేను ఖండిస్తున్నది ఏమంటే ఇమీడియట్ గా ఈ చర్యకు పాల్పడిన ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి. వారికి తీవ్రమైన ఫాస్ట్ ట్రాక్ తోటి ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేసి ఇమ్మీడియట్ గా శిక్ష పడేటట్టు చర్యలు తీసుకోవాలి. ఈ కోణాన్ని రాజకీయంగా మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఈ సామాజిక వర్గం రాజకీయంగా ఎదగనందుకు వీళ్ళని ఫోకస్ చేయలేకపోతుందా, లేకపోతే గతంలో బండి భగీరథ్ వాళ్ళు రాజకీయంగా ఉన్నందుకు వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ చేసి దాన్ని రాజకీయ పార్టీలు ఏ అంశాన్నైనా రాజకీయానికి వాడుకుంటాయి. గతంలో బండి భగీరథ్ మీద జరిగిన ఇష్యూలు కూడా రాజకీయంగా వాడుకోవాలని తాపత్రయం అందరికీ. అందుకోసం అక్కడ అది ఎక్కువ హైలైట్ చేయగలిగారు. ఈ కొద్దిదానికి ఎవరు ఖండించిన వాళ్ళు వెనుక లేరు కదా, వెనుక బీవీ వాళ్ళు వీళ్ళు, వెనుక వచ్చే సంఘాలు కూడా లేవు పడుకున్నాయి. కాబట్టి ఎవరు ఏం మాట్లాడారు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. అందుకోసం మేమందరం ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే పాలమూరు నుంచి కూడా ఈ సిగ్నల్స్ పోవాలి వాళ్లకు. ఎక్కడైనా సరే ఆ బీసీలకు అన్యాయం జరిగితే స్పందించడానికి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో బీసీలు ఉన్నారు,
అవసరం అనుకుంటే అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి అతి ఘోరమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఒక మైనార్టీ వ్యక్తి రజక సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిని ఒక 2-3 రోజులు మంచితనంతోన దగ్గరికి తీసుకొని అతను క్రూరమైనటువంటి దుశ్చర్యకు పాల్పడి ఆ అమ్మాయిని హింసించి మళ్ళీ బయట చెప్తదనే ఆలోచనతోన మిద్దెపైకి వెళ్ళి విసిరివేయడం అనేది ఇంత మూర్ఖత్వమైనటువంటి ఇది ఎవరు కూడా చెయ్యరు. అలాంటి వ్యక్తిని మైనార్టీ సోదరులు కూడా వాళ్ళ సమాజంకి వెళ్ళి వెళ్లివేయాలి. ఎందుకంటే కులం మతం అనేది వేరు, ఫస్ట్ మన మనుషులకు మానవత విలువలు ఎన్నుంటాయి అనేది కూడా తెలుసుకున్నాలి. ఈ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయమైన ఎవరు కూడా పెద్దగా స్పందిస్తలేరు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. రజక సామాజిక వర్గం వెనుక ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి అతని తాత ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన తరఫున ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఇలాంటి నీచమైనటువంటి పని చేసినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఉరిదీయాలి. సమాజం అందరు చూస్తున్నాగా ఉరిదీసి ఇంకొకరు ఎవరు కూడా ఇలాంటి పని చేయడానికి రావాలంటే ఒళ్ళులో వణుకు పుట్టే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 6వ తారీఖు ఖమ్మంలో మా రజక బిడ్డపై జరిగిన అన్యాయాన్ని నీచుడు గౌస్ పాషా అనే వ్యక్తి ఆ బాలికని 12 సంవత్సరాల బాలికని అత్యాచారం చేసి 3 అంతస్తుల పైనుంచి తోయడం జరిగింది. ఆ అమ్మాయి నడవలేని స్థితిలో వెన్నుపూసకు నొప్పి వెన్నుపూస విరిగిపోయి 2 చేతులు 2 కాళ్ళు పనిచేయని స్థితిలో ఉన్నాయి. ఈ దాడులన్నీ చూస్తుంటే మొన్న కుమ్మరలో అలాగనే మా రజక జాతి మీదనే దాడి చేయడము, ఇప్పుడేమో ఖమ్మంలో మన రజక జాతి మీదనే దాడి చేయడం, ప్రశ్నించే సామాజిక న్యాయం లేదు. మా దృష్టి నుంచి ప్రశ్నించే వాళ్ళు లేకనే మాపై దాడులు జరుగుతున్నాయా, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మేము ఈ జాతిలో పుట్టడమే చేసుకున్న కర్మన, ఎందుకు మమ్మల్ని ఇంతకు ముందుకు గత పూర్వకాలం చూస్తే మమ్మల్ని ఇంటి ఆడపిల్లగా పోల్చేవాళ్ళు, ఇప్పుడు చూస్తే మాపై దాడులు ఏంటి? ఈ దాడులన్నీ ఖండిస్తూ ఈ రోజు ఇక్కడ మా బీసీ సమాజం నుంచి కానీ రజక జాతి పట్టణ రజక కమిటీ జిల్లా కమిటీ అందరూ ఆధ్వర్యంలో ఆ ద్రోషిని శిక్షించాలని ఎంబడే ఉరిదీయాలని, ఇంతకు ముందు కూడా గతంలో ఒక దగ్గర జరిగితే ఎంబడే ఉరి వేయడం జరిగింది, ఎంబడే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మాకో న్యాయం వాళ్ళకో న్యాయమా? ఈ ఒక నిందితుని కూడా ఎంబడే ఉరి తీయడమో ఏదో చేస్తే బాగుంటుంది. ఇంకపై మాపై ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఇక్కడ నుంచే మేము ఆ పాపకు న్యాయం జరగాలని, న్యాయ పోరాటం కొరకు ఆ పాప దగ్గరికి కూడా న్యాయం జరగాలని పోరాడుతూనే ఉంటాము. ఈ మహబూబ్ నగర్ టౌన్ నుంచి కూడా మేము ఆ పాప ఎంబడి ఉన్నామని కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి అమానుష సంఘటన, ఇటువంటి సంఘటనలు ఓన్లీ బీసీ కులాలకు సంబంధించిన అణగారిన నిరుపేద కులాలపైన ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో జరిగిన ఇటువంటి ఒక సంఘటన అగ్రవర్ణాలపై జరిగితే వెంబడే ప్రభుత్వాలు స్పందించి ఎన్కౌంటర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వాలు ఆ చట్టాలు ఎక్కడ పోయినాయని మేము ప్రశ్నిస్తున్నాం. దీంతో పాటు కుమ్మరిలో జరిగినటువంటి సంఘటన మరొక ముందే ఇంకో సంఘటన జరిగితే ఈ నిందితునికి అన్ని రకాలుగా కస్టడీలో తీసుకొని మంచి భోజనం పెట్టి వాళ్లకు రక్షణ కల్పిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాలకు ఇన్ని రోజులు మీడియాలో ప్రశ్నించే గొంతుకలు ఈరోజు ఏమైనాయని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈయనని ఎన్కౌంటర్ చేస్తే గానీ సరైన న్యాయం జరుగుతుంది బీసీ కులాలకు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ విషయం అతను ఒక బీఆర్ఎస్ నాయకుడు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా దీనిపైన నోరు మెదపడం లేదు, కనీసం స్పందించడం కూడా లేదు. ఇటువంటి సంఘటనలకు న్యాయం అనేది పక్కన పెడితే టోటల్ గా రాజకీయ పార్టీల అండలే ఎక్కువైపోయినాయి. కాబట్టి ఈయన కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త తప్పు చేస్తే ఇంకో రాజకీయ పార్టీ స్పందించడం పోయి అతనికి రక్షణ కలిగించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాబట్టి రాజకీయ నాయకులకు ఇటువంటివి కూడా వాళ్ళకు కూడా కరెక్ట్ చట్టాలు పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.